పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒక ప్రశ్నకు ఎన్నో సమాధానాలు వస్తాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. అసలు ఆ ప్రశ్న ఏంటని అనుకుంటున్నారా? రోజుకి ఓ మనిషి ఎన్ని నీళ్లు తాగాలి? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానాలు అన్నీ ఇన్ని కాదు. ప్రొద్దున్నే నిద్ర లేవగానే ఎక్కువ నీళ్లు తాగాలని కొందరు చెబితే, ప్రతిరోజు ఇన్ని లీటర్లు నీళ్లు తప్పనిసరిగా తాగాల్సిందేనని మరికొందరు ఏదో ఒక అంకె చెప్పేస్తుంటారు. ఇందులో ఏది నిజమనే సంగతి పక్కన పెడితే, వేసవికాలం మొదలవుతుండడంతో ఈ నీటి లెక్క మరింత చర్చనీయాంశం కాబోతుంది. నిజానికి ఓ మనిషి రోజుకు ఎన్ని నీళ్లు తాగాలనే దానికి ఇప్పటి వరకు స్పష్టమైన లెక్కలు లేవు. కానీ మనిషి శరీరం, పరిస్థితులు, ఎండల తీవ్రత అంశాల ఆధారంగా మనిషి ఎన్ని నీళ్లు తాగాలనేది ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణుల అభిప్రాయం. ఓ మనిషి పనిచేసే వాతావరణం ప్రకారం నీళ్లు తాగాల్సి ఉంటుంది. తాగునీటి పరిణామం అందరిలోనూ ఒకే విధంగా ఉండదని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పెషల్ హెల్త్ రిపోర్ట్ చెబుతుంది. ఓ మనిషి జీవనశైలి, పని ప్రదేశం, ఉష్ణోగ్రతలతో పాటు ఆరోగ్య సమస్యలు, తీసుకునే మందుల ఆధారంగానూ మంచినీటిని తీసుకోవాలని ఆ నివేదిక పేర్కొంది. నీళ్లు తాగడం ముఖ్యం కాదు, ఎప్పుడు తాగాలి, ఎంత మోతాదులో తాగాలి అనేది ముఖ్యం. దానిపై వైద్య నిపుణులు పలు సూచనలు కూడా చేస్తున్నారు. రాత్రి నిద్రపోయినప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు మనిషి శరీరంలో నీటి నిల్వలు తగ్గుతాయి. అందువల్ల ఉదయాన్నే కొంచెం ఎక్కువ నీళ్లు తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగితే మూత్ర సమస్యలు కూడా ఉండవని నిపుణులు అంటున్నారు. అయితే ఎన్ని నీళ్లు తాగాలనేది సదరు వ్యక్తి పనిచేసే వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కార్యాలయాల్లో పనిచేసే వారైతే రోజుకు 8 గ్లాసులు నీళ్లు తాగాలి. అదే తీవ్రమైన ఎండలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వ్యవసాయ కూలీలు, కార్మికుల శరీరం నుంచి చెమట రూపంలో నీటి నిల్వలు శరీరం నుంచి బయటకు పోతాయి. అందువల్ల అలాంటి వారు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను చూసాం, కానీ నీళ్లు అతిగా తాగిన ప్రమాదమేనని అంటున్నారు. ఆ ప్రమాదాలేంటో చూద్దాం. శరీరంలో నీటి నిల్వలు తగ్గకూడదని నీళ్లు అతిగా తాగిన ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే శరీరంలోని సోడియం మూత్రంతో వెళ్లిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల అతిగా నీళ్లు తీసుకోవడం కూడా ముప్పే. ఇక రక్తపోటు మందులు శరీరంలో సోడియం లెవెల్స్ ను తగ్గిస్తాయి. రక్తపోటు మందులు తీసుకునేవారు నీళ్లు ఎక్కువగా తాగితే సోడియం లెవెల్స్ మరింత వేగంగా తగ్గుతాయి. అదే జరిగితే మెదడు దెబ్బతిని మనిషి అపస్మారక స్థితిలోకి వెళ్లే ముప్పు ఉంది. అందువల్ల రక్తపోటు మందులు వాడుతున్న వారు నీటిని తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాల్సిందేనని వైద్యులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనేనండి పూరా లోకల్.